చేద్దాం. ముందుగా స్వీట్ కార్న్ని తీసుకోండి. మీరు కావాలంటే దేశీ కార్న్ని కూడా యూజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ నేను 1.5 కప్పు వరకు స్వీట్ కార్న్ని తీసుకున్నాను. వీటిని ఉడికించలేదు, పచ్చివే తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి 2 పచ్చిమిర్చీలను అలాగే అరాంగుళం అల్లం ముక్కను వేసి గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేశాక ఇందులోకి కొంచెం కొంచెంగా స్వీట్ కార్న్ని తీసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేయండి. జస్ట్ 1-2 సార్లు తిప్పి తీసుకోండి. మీరు వీటిని ఎక్కువగా గ్రైండ్ చేస్తే ఇందులో వాటర్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. చూడండి, ఇలా కచ్చా పచ్చాగానే గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలాగే మిగతా స్వీట్ కార్న్ని కూడా గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇలా మొత్తం గ్రైండ్ చేశాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఈ స్వీట్ కార్న్ వడల్లో క్యాప్సికమ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు క్యాప్సికమ్ని మిస్ అవ్వకుండా యాడ్